ప్రేజ్ ద లార్డ్ అండి. నేటి దిన వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన దేవా, మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా, మీకే స్తోత్రములు. తండ్రి అయిన దేవా, ప్రభ మరి వాక్యం యొక్క మర్మములు మేము గ్రహించుకొనుటకు మాకు సహాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గలిలయలో చేపలు పట్టడం అక్కడున్న ప్రజల యొక్క జీవనాధారం. వారికది జీవితంలో ప్రధాన భాగం. మరి అనేక కుటుంబాలు తమ జీవనోపాధి కోసం విజయవంతమైన చేపలు పట్టే యాత్రలపై ఆధారపడి గత తరాల నుంచి అదే విధంగా జీవిస్తున్నాయి. పేతురు, యాకోబు మరియు యోహాను అనుభవజ్ఞులైన మత్స్యకారులు. వారు సరస్సు యొక్క లయలను మరియు చేపలు పట్టడానికి ఉత్తమ సమయాలను వారికి తెలుసు. ఒక రాత్రి విఫలమైన తర్వాత వారు పెద్దగా చేపలు పడతాయని ఆశించి ఉండరు. ముఖ్యంగా చేపలు సాధారణంగా లోతైన చల్లటి ప్రదేశాలలో ఉంటాయి. ఆ కాలంలో చేపలు పట్టడం అంటే పెద్ద బరువున్న వలలు, వాటిని నిండా విసిరి చేతితో వెనక్కి లాగాల్సి వచ్చేది. వల తెగిపోతే అది చేపలు గమనీయంగా కోల్పోయే ప్రమాదం ఉంది, మరియు పరికరాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ వీరు మరి ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితిని చూశారో మనం చెప్పొచ్చు. మరి మానవ అంచనాలకు మించిన విధంగా దేవుడు అందించే సామర్థ్యాన్ని ఈ వచనం ఇక్కడ మనకు చూపిస్తుంది. జాలర్ల ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. మామూలు జాలర్లు కాదు, వాళ్ళు అనుభవజ్ఞులైన జాలర్లు. మరి ఆ పనిలో ఆరితేరిన జాలరులు. కానీ వారు యేసుకు విధేయత చూపినప్పుడు వారు సమృద్ధిని అనుభవించారు. ఆశీర్వాదాలు తరచుగా మరి మానవ ప్రయత్నం నుండి మాత్రమే కాకుండా దేవుని వాక్యానికి విశ్వాసం మరియు విధేయత ద్వారా వస్తాయని ఇది మనకు బోధిస్తుంది. చూడండి, అదేవిధంగా రాత్రంతా కూడా పనిచేసి విజయం సాధించకుండా జాలర్లు మళ్ళీ తమ వలలను విడిచిపెట్టారు మరియు వారు అధిక మొత్తంలో చేపలను పట్టుకున్నారు. వారి వలలు బరవలు కింద పడి చినిగిపోవడం ప్రారంభించాయి. మానవ ప్రయత్నం ద్వారా అసాధ్యమైనది ఇప్పుడు దేవుని శక్తి ద్వారా సాధ్యమైంది. ఈ అద్భుతం కేవలం చేపలు పట్టుకోవడం గురించి మాత్రమే కాదు, కానీ మనము ఆయనను విశ్వసించి ఆయనకు విధేయత చూపినప్పుడు సమృద్ధి అందించగల దేవుని సామర్థ్యానికి ఇది సంకేతంగా నిలుస్తుంది. అయితే చూడండి, వారు సమృద్ధి అనుభవించారు. వలలు విరగొట్టడం సువార్త యొక్క కేంద్రాన్ని ఇది సూచిస్తుంది. దేవుని ఆశీర్వాదాలు తరచుగా మనం కలిగిన ఉండగల దానికంటే ఎక్కువగా ఉంటాయి. చేపలను పట్టుకోవడం అనేది శిష్యులు తర్వాత మరి యేసు సందేశాన్ని పంచుకున్నప్పుడు చూసే ఆధ్యాత్మిక ఎదుగుదలని మనం చెప్పొచ్చు. అయితే వలలు విరగగొట్టే స్థాయికి నిండినట్లు దేవుని కృప పొంగి పొర్లుతుంది, సమృద్ధిగా ఉంటుంది, మరియు నమ్మే వారందరికీ కూడా ఇది సరిపోతుంది. నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం నీకు లేమి స్థితిని విరగ్గొట్టుతుంది. ఇక్కడ వల తెగిపోవడం దేనికి సూచనగా మనం చూస్తున్నామంటే మన జీవితాలలో ఉండే అనేక ఆటంకాలు తెగిపోతాయి. వివాహం అవ్వట్లేదా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావా? మరి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న కొన్ని పనులు జరగట్లేదా? ఇక్కడ విరిగిపోవడం గురించి ప్రస్తావన అద్భుతం యొక్క భారీ పరిమాణాన్ని నొక్కి చెప్పువే మరియు యేసు శక్తిపై ఆధారపడుతుంది. పేతురు విధేయత చూపడం వల్ల వలలు విరిగిపోవడం మనం చూస్తున్నాం. ఆపై అద్భుతం జరుగుతుంది. ఇది ఆశ్చర్యానికి దారితీస్తుంది. ఈ క్రమం ఉత్కంఠను పెంచుతుంది మరియు విధేయత దేవుని శక్తితో నాటకీయంగా మనం చూడవచ్చు. చూడండి, ఈ అద్భుతం ఒక ముందస్తు సూచనగా కూడా పనిచేస్తుంది. మత్స్యకారులు భౌతిక చేపలు పట్టడం తర్వాత జరిగే ఆధ్యాత్మిక లక్షణాన్ని సూచిస్తుంది. పేతురు మరియు ఇతరులు త్వరలోనే తమ వలలను విడిచిపెట్టి మనుషులను పట్టే జాలరులుగా మారడానికి
పిలువబడతారు. వారు ఊహించలేని సంఖ్యలో ప్రజలను దేవుని రాజ్యంలోని తీసుకువస్తారు. మరి యోహాను సువార్త 21:6 ఈ విధంగా చెబుతుంది. ఆయన పునరుద్ధానం తర్వాత యేసు తన శిష్యులతో పడవకు కుడివైపున వలలు వేయమని చెప్పాడు. ఫలితంగా మరొక అద్భుత చేపలను పడ్డాయి. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 3:20 చూసినట్టయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగున వాటికన్నిటికంటే, ఊహించిన వాటికన్నిటికంటే అపరిమితముగా చేయ శక్తి గల దేవునిని మనం కలిగి ఉన్నామని సూచిస్తుంది. మీలో ఎవరైనా బలహీనంగా ఉంటే, మీలో ఎవరైనా ఇన్ని రోజుల నుంచి ఈ పని నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అని అడుగుతున్నట్టయితే విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయండి అని చెప్తున్నాను. తర్వాత దేవుని ఏర్పాటు తరచుగా మీ జీవితాలలోకి తొంగి చూస్తుంది. శక్తివంతమైన జ్ఞాపకము పేతురులాగే మన ప్రయత్నాలు ఫలించని పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు మరియు మనం వదులుకోవడానికి శోధింపబడవచ్చు. కానీ మనం దేవుణ్ణి విశ్వసించి ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించినప్పుడు మనం స్వయంగా సాధించగల దానికంటే మించిన ఫలితాలను ఆయన తీసుకురాగలడు. ఈ వచనం ఈ దేవుని సమయానికి సిద్ధంగా ఉండాలని కూడా మనకు బోధిస్తుంది. జాలర్లు ఇప్పటికే ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ వారు యేసునకు విధేయత చూపినప్పుడు వారి ప్రయత్నాలన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. అదేవిధంగా మనం ఎల్లప్పుడూ తక్షణ ఫలితాలను చూడకపోవచ్చు, కానీ దేవుని సమయం పరిపూర్ణమైనది మరియు ఆయన ఏర్పాట్లు ఎల్లప్పుడూ కూడా సరిపోతాయి. మరి ఈ వచనం ప్రేమగల దేవునికి ఎలా సంబంధించిందో చూద్దాం. చూడండి, జాలర్లు మొదట్లో విఫలమైన తర్వాత కూడా దేవుడు వారిని ఆశీర్వదించే విధానంలో దేవుని ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వారి నిరాశలో వదిలిపెట్టలేదు. బదులుగా ఆయన వారి పరిస్థితిలోకి అడుగుపెట్టి దానిని మారుస్తున్నాడు. ఇది దేవుని కరుణ మరియు తన ప్రజల భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆశీర్వదించాలనే ఆయన కోరికను ప్రదర్శిస్తుంది. చేప అనే అద్భుతం యేసుకు ప్రకృతిపై ఉన్న దైవిక అధికారాన్ని వెల్లడి చేస్తుంది మరియు ఆధ్యాత్మిక సమృద్ధి అందించే రక్షకుడిగా ఆయన పాత్రను సూచిస్తుంది. యేసు వలలను చేపలతో నింపినట్లే ఆయన తన శిష్యుల హృదయాలను కూడా ఉద్దేశంతో మరియు రక్షణతో నింపుతున్నాడు. పెద్ద చేప యేసు మరి యొక్క శిష్యుల సువార్తను పంచుకొని ప్రజలు దేవుని రాజ్యంలోకి తీసుకువచ్చినప్పుడు వచ్చే ఆధ్యాత్మిక పంటను మరి శిష్యులు ఇక్కడే చూసేశారు. అందుకే వాళ్ళు ఎప్పుడైతే మరి యేసు చేత పిలువబడ్డారో వెంటనే వాళ్ళు యేసు వైపు తిరగడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ అంచనాలు మించిన దేవుడు మీకు అందించిన సమయాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? విధేయత మరియు ఆశీర్వాదాల మధ్య సంబంధం గురించి ఈ వచనం మనకు ఏమి బోధిస్తుంది? మీ జీవితంలో ఏ రంగాలలో మీరు రాత్రంతా కష్టపడి పనిచేసినా విజయం సాధించలేదు అని మీకు అనిపిస్తుందా? దేవుడు తన సమయాన్ని ఫలితానికి ఇస్తాడని మీరు ఎలా నమ్మగలరు? ఒకసారి ఈ వాక్యం విని ఆయనను వలలు పలగొట్టే మరి దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొని మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకాన్ని నుంచి విడుదల పొందమని ప్రయాసపడి బోధిస్తున్నాను. మనం ఆయనను విశ్వసించినప్పుడు దేవుడు మనకు నమ్మకంగా ఉంటాడని ఈ వచనం ఒక అందమైన మరి అర్థంగా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. వైఫల్యం లేదా నిరుత్సాహంతో ఉన్న ప్రతి ఒక్క క్షణంలో దేవుడు మన ప్రయత్నాలను సమృద్ధిగా, ఫలవంతంగా మరియు జీవితాన్ని మార్చే విధిగా మార్చగలడు అని నేను బోధిస్తున్నాను. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి మీరందరూ కూడా ఆయనకు లోబడాలని ప్రాధేయపడుతున్నాను. మరి దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడకు దేవా, ప్రభా, మరి విరిచే వలల ఆశీర్వాదం ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా పొందుకోవాలి తండ్రి. యేసును అనుసరించి దేవుని రాజ్యం కోసం ప్రజలను పట్టుకునే శిష్యులుగా ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మారాలని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.